వెల్కమ్ టు అగ్మాక్స్. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం మరో ముఖ్యమైన శుభవార్తను ప్రకటించింది. ఎన్నో రోజులుగా రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా పెట్టుబడి సాయం విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాగు ప్రారంభ సమయంలో రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం కింద తొలి విడత నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నెల 22వ తేదీన సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బటన్ నొక్కి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నిధులను జమ చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించగా ఆ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొని అమలు విధానంపై చర్చించారు. రైతులకు నిధులు త్వరగా అందేలా ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం మొదటి విడతలో సుమారుగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 3,590 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేయనుంది. మొదటి దశలో ముఖ్యంగా 1 ఎకరా వరకు భూమి ఉన్న చిన్న రైతులకు రైతు భరోసా సాయం అందించనున్నారు. తద్వారా చిన్న మరియు సన్నకారు రైతులకు తక్షణ ఆర్థిక సాయం అందేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి చేరే విధంగా అన్ని సాంకేతిక మరియు పరిపాలన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. మొదటి విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ అయిన 20 రోజుల తర్వాత రెండో విడత నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రెండో విడతలో సుమారుగా 2,650 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు. తద్వారా మరింత మంది రైతులకు పెట్టుబడి సాయం అందుతుంది. ఇక మూడో విడత నిధులను ఏప్రిల్ నెలాఖరులోగా విడుదల చేసి మొత్తం రైతు భరోసా చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 3 విడతలుగా కలిపి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి దాదాపుగా 9,000 కోట్ల రూపాయల వరకు రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. ఈ సాయం ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి సాగు అవసరాలను సులభంగా నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా సాగు ప్రారంభ దశలో పెట్టుబడి సమస్యలను తగ్గించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ఈ రైతు భరోసా పథకం ద్వారా ఆర్థికంగా గణనీయమైన ఊరటనందిస్తుంది.